ఆర్గానిక్ ఫ్రూట్స్ కాబట్టి చాలా స్వీట్గా ఉన్నాయండి. బయట తీసుకునేవి కొంచెం సప్పగా ఉంటాయి కదా, ఇవాళ లేవు. ఎందుకంటే వీటికి మేము ఏం మందులు వేయలేదు, పురుగులకు కూడా మందులు ఏం కొట్టలేదండి. అందుకే చాలా స్వీట్గా మంచి సైజులో వచ్చాయి కాయలు కూడా. కింద పడుతుంది. ఆల్రెడీ ఒక 3 కాయలు కోసి తినేసాము. చూడండి సైజు ఎంత బాగా వచ్చాయి, ఇంతకన్నా పెద్దగా వచ్చినాయి. ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయండి. సో మేము ఇప్పుడు ఇవి కట్ చేసి తిని ఎలా ఉన్నాయో మేము మీకు చెప్తాం అనమాట. ఇవి కట్ చేయము తను మా మమ్మీ చదువు కానీ వీడియో తీస్తున్నా అని మా మమ్మీ బట్టలు చదువుకోవడమే సరిపోతుంది. చూడండి కట్ చేస్తుంది. ఇది లోపల వైట్గా ఉంటుంది. అసలైతే ఎప్పుడో కొయ్యాలి, కాకపోతే కొయ్యలేదండి, కొంచెం ఎక్కువ పండినాయి. స్వీట్గా ఉండడం వలన ఏంటో కానీ చీమలు ఉన్నాయి. మేము మాత్రం అమ్మం, మేమే తింటాం. మాకే కావాలి బలం రావటం కోసానికి మేము తిందామని వేసుకున్నాం. చూడండి మా మమ్మీ ఎలా అంటుందా. బ్లడ్ బాగా యాక్చువల్లీ సేల్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ విలేజ్లో ఎవరు కొంటారు, ఎవరు కొనరు ఎక్కువ రేట్ అని. బయటనే కొనుక్కోవట్లేదు రేట్ అని, ఇంకా ఊర్లో ఎవరు కొంటారు. మనకి ఫ్రీగా ఇస్తే కావాలి, విలేజ్లో డబ్బులకైతే కొనుక్కోం. మా మమ్మీ నా గురించే చెప్తుంది, హెల్త్ బాగాలేదు కొంచెం, అందుకే అలా వెటకారంగా చెప్తుంది కొంచెం. అంతేగా అమ్మ, తిను. అవి తర్వాత కొద్దిగానే దీన్ని ఫస్ట్. ఈ లోపు మీకు ఒకరిని చూపిస్తా. ఇగో ఇక్కడ ఒకడు ఉన్నాడు చూసారా, వీడే మా తమ్ముడు అండి. వీడు ఎప్పుడు పబ్జీని, పీటీ సారు, కాకపోతే ఎప్పుడు పబ్జీ ఆడుతూ ఉంటాడు. ప్రమోషన్ మ్యాచ్ అంట. చూడండి డాడీ అక్కడ పొయ్యి మంట చేస్తున్నాడు. తిన ఎట్లుందో చెప్పు, తీయగుందా సప్పగుంది నిజంగా చెప్పు. బయట కొనేటి అయితే సప్పగా ఉంటాయిగా. ఎట్టుంది నిజంగా బాగుంది. బయట కొనేది అయితే సప్పగా ఉంటాయి, కానీ మాది ఆర్గానిక్ ఫ్రూట్స్ కదా, ఒక మందు వేయలేదు, ఏమేయలేదు. పురుగుల వల్ల కొంచెం కాయకి తెగుళ్ళలాగా మచ్చలు వచ్చినాయి పైన, కానీ కాయ మాత్రం నిజంగా స్వీట్గా ఉందంట. మా మమ్మీ చెప్తుంది, నాకు కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తానండి. చూడండి వావు నిజంగా తీగుంది. తను మా పెద్దనానండి, మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. డాడీ ఎట్లుంది, తీయగుందా? చెప్పక లేదుగా. చూసారా, నేను తనకి ఏం చెప్పలేదు, తను తిని చెప్తున్నాడు తీయగుందని. నిజంగా మా కాయలు స్వీట్గా ఉన్నాయి. మా డాడీ తింటాడు. డాడీ నువ్వు కూడా ముక్క తిను. నా సబ్స్క్రైబర్లు నమ్మడం కోసం నేను మా డాడీకి ఒక ముక్క ఇస్తాను. ఇగో తిను, ఎట్లుందో దీని చెప్పు. అక్కడికి చూసారా? ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.